నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. పార్లమెంటు ఈ నెల 16న చేపట్టబోతున్న మహిళా రిజర్వేషన్ అలాగే డీలిమిటేషన్ సంబంధించి పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తం అవుతున్నది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ అంశాన్ని చేపట్టడం పూర్తిగా రాజకీయ ప్రయోజనాలను ఉద్దేశించి చెప్పి విమర్శిస్తున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్కి డీలిమిటేషన్కి ఏమాత్రం సంబంధం లేదు. ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనుకుంటే తక్షణం అన్ని ప్రతిపక్ష పార్టీలు దానికి సిద్ధంగా ఉన్నాయి. బట్ దానికి డీలిమిటేషన్కి ఎందుకు ముడిపెడుతున్నారన్న అంశం మీద ప్రతిపక్షాలు తీవ్రంగా విభేదిస్తూ ఉన్నాయి. ఎల్లుండి ఏం జరుగుతుంది దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చ చేపట్టారు. చర్చలో మనతో పాటు కిషోర్ పూరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే గఫూర్ గారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు లైవ్లో మనకు జాయిన్ అవుతున్నారు. అలాగే రెహమాన్ గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో నుమాన్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏఐసిసి కోఆర్డినేటర్ వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా కిషోర్ గారు నమస్కారం. కిషోర్ గారు 3-4 ప్రశ్నలు సూటిగా. 2013లో కాంగ్రెస్ పార్టీ ఒక బిల్లు పెట్టింది మహిళా రిజర్వేషను. రాజ్యసభలో అది పాస్ అయింది. ఆ తర్వాత లోక్సభ టైం అయిపోయింది. సరే వాళ్ళు రాజకీయం కోసం చేశారని ఏమనండి. మీరు వచ్చిన తర్వాత 10 ఏళ్ళు కరెక్ట్గా 2013లో పెడితే 2023లో మీరు మళ్ళా మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు. పెట్టి దానికి మీరే వేసిన లింక్ ఏంటంటే 2026 జనాభా లెక్కల తర్వాత మహిళా రిజర్వేషన్ అమలవుతుంది. అంటే 34 నుంచి అమలవుతుంది అన్నది మీరు తీసుకున్న నిర్ణయం. అది అంటే 26లో సెన్సస్ స్టార్ట్ అయితే అది 27కు ఎప్పుడుకో వస్తుంది. 29 కాకుండా 34 నుంచి అది ఇంప్లిమెంట్ అవుతుందని నా డిబేట్లో కూడా చాలామంది చెప్పారు. దాన్ని వాళ్ళు ఎందుకు మార్చాలనుకుంటున్నారు? నెంబర్ 1 ఒకటి. ఒక పక్క జనాభా లెక్కలు జరుగుతూ ఉంటే గతంలో 71 జనాభా లెక్కలే స్టాండర్డ్గా తీసుకున్నారు ఈ డీలిమిటేషన్కి సంబంధించి. ఇందిరాగాంధీ గారి హయాంలో 76లో ఒకసారి, తర్వాత వాజ్పేయి గారి హయాంలో 2001లో ఒకసారి, 25 ఏళ్ళు ఈ ప్రోరేటా పాపులేషన్ తీసుకుంటే నార్త్ సౌత్ ఇబ్బంది వస్తుందని చెప్పేసి దాన్ని పక్కకి పెట్టారు. ఇప్పుడు మీరు మహిళా రిజర్వేషన్ చేయడానికి జనాభా లెక్కలకి లింక్ మీరే వేశారు 2026 జనాభా లెక్కలని. అది తీసేస్తే అసలు 24లోనే పెట్టుండొచ్చు మహిళా రిజర్వేషను, లేదు ఇప్పుడు 29కైనా పెట్టుకోవచ్చు. బట్ అది ఇది ఎందుకు కలుపుతున్నారు? అలాగే ప్రతిపక్షాలు అడుగుతున్నది, అయ్యా ఇది చాలా కీలకమైన అంశాలు, అనేక చర్చలు వస్తూ ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన చేయాలని కొన్ని రాష్ట్రాలు కోరొచ్చు. మేము ఆర్థికంగా కంట్రిబ్యూట్ చేస్తుంటే మాకు వెళ్ళే కొద్ది రిప్రజెంటేషన్ తగ్గుదని కొన్ని రాష్ట్రాలు అంటుండొచ్చు. కాబట్టి దీనికి ఏదో ఒక ఏర్పాటు కావాలంటే కొంచెం లోతైన చర్చలు జరగాలి. టైం తీసుకుందాం. మీరు హడావుడిగా ఈ ఎన్నికల క్యాంపెయిన్ అవుతున్నప్పుడు 3 రోజులు ఇప్పుడు పెట్టడం ఎందుకు, 29 తర్వాత 8 రోజులు కంటే 2 రోజులు పెట్టనని అడుగుతున్నారు. ఏంటి మీ ఉద్దేశం? ముందుగా కటార్ గారు మీకు, అట్లాగే గఫూర్ గారికి, రెహమాన్ గారికి, నుమాన్ గారికి, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది. ఈరోజు కొత్త ఏం కాదు, అప్పుడు డిబేట్ అయింది. దాదాపు యునానిమస్గానే ఎంఐఎం ఒకటి అపోజ్ చేసినట్టుంది, గుర్తులేదు నాకు. ఓకే, దాదాపు యునానిమస్గా పాస్ అయింది. సో అందరూ కూడా మహిళలకి 3వ వంతు వాటా ఇవ్వాలని ఒక డెసిషన్కి అయితే వచ్చారు. దానికి దశాబ్దాలు బట్టి ఉండొచ్చు కాక. అంతకుముందు కొన్ని పార్టీలు లేదు మహిళా రిజర్వేషన్ బిల్లులో ముందుగా బీసీ రిజర్వేషన్లు పెట్టాలి, మహిళల్లో కూడా 2013లో బీజేపీ కూడా ఆలయంలోనే మాట్లాడారు. కావాలంటే మీరు పాత విజువల్స్ తీసుకొని చూసుకోండి. బీసీ రిజర్వేషన్లు పెట్టాలి అని అన్న స్థానం నుంచి అందరూ ఆలోచనలు మార్చుకుని మోడీ గారు పుష్ చేశారు. అందరూ ఒప్పుకున్నారు. యునానిమస్గా పాస్ అయింది, దాదాపు యునానిమస్గా పాస్ అయింది. ఓన్లీ ఎంఐఎం అపోజ్ చేసినట్టు. సో ఇప్పుడు ఇందులో మహిళలకి సీట్లు పెంచాలనే దాని మీద విభేదం లేదు. ఇప్పుడు కొత్తగా బీసీ రిజర్వేషన్లు ఉంటేనే మహిళలకు రిజర్వేషన్లు ఇది లేదు. కాకపోతే ఒక దశాబ్దాల పాటు మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్నవారు ఈరోజు కొత్తగా టెక్నికల్గా మాట్లాడుతున్నారు, టెక్నికల్ ఇవి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మహిళలకి 33% అన్నాము, ఇది పెంచామనుకోండి, 3వ వంతు పెంచాము. దానికి మీకు ఎట్లాగూ ఈ కాన్స్టిట్యుయెన్సీస్ మ్యాపింగ్ చేయడము ఇదంతా జరుగుతుంది. అది మీరు ఏ విధంగా అనుకున్నా కానీ డీలిమిటేషన్ అంటే సీట్లు పెంచే డీలిమిటేషన్ కమిషన్ అనుకున్నా ఏది ఇప్పుడు మహిళలకు రిజర్వ్ చేయాలి 3ఇంట్లో 1 ఏది కాదు అనేది కూడా అది ఉట్టిగా ఎలక్షన్ కమిషన్ తనకు తానుగా చేసే వ్యవహారం ఏమీ కాదు. డీలిమిటేషన్ అయ్యే వస్తాయి. సో ఇప్పుడు 26 మీకు తెలిసిందే. అంతకుముందు బిల్ పాస్ చేసినప్పుడు నా ప్రశ్న 26 అన్న ఆ అంశం, నేను మీరు కాంగ్రెస్ పెట్టిన బిల్లు తీసేయండి,
మీరు పెట్టిన 2023 సెప్టెంబర్లో బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎన్డీఏ హయాంలో పెట్టిన బిల్లు గురించే మాట్లాడుతున్నా. అందులో ఏముంది? 26 సెన్సస్ తర్వాత చేద్దామని మీరే రాశారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అవ్వబోయేది కూడా 26 సెన్సస్ తర్వాత కాదు, 2011 సెన్సస్ ప్రకారం రేపు చేయబోతున్నారు అనేది. డేటా ఏది వాడుతున్నారు అనేది డీలిమిటేషన్ అయితే మీకైతే మీకు సీట్లు వ్యవహారం వేరు, డీలిమిటేషన్ జరగదు సార్. మీరు కూడా చాలా టెక్నికల్ గా ఒక్క నిమిషం. మీరు 2011 సెన్సస్ డేటా ప్రకారం చేయాలి అనుకుంటే 2011 సెన్సస్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. 23లో మీరు ఆ సెన్సస్ ప్రకారమే మహిళా రిజర్వేషన్ చేసి ఉండొచ్చు, కానీ మీరు చేయలా. మీరు 26 సెన్సస్ ప్రకారం అని మీరే రాసుకున్నారు. కాదండి, ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఏది అంటే ఒకటేమో అసలు సీట్ల పెంపు ఉందనుకోండి, సీట్ల పెంపనే కాదు, డీలిమిటేషన్ అనేది ఒకటి ఉంటుంది. డీలిమిటేషన్ అంటే ఉన్న సీట్లనే పోయినసారి కూడా 2009లో అనుకుంటా అవి రీకాన్ఫిగర్ అయ్యాయి. సీట్లు ఏం పెరిగినట్టు లేవు, కానీ రీకాన్ఫిగర్ అయితే అయ్యాయి. రీకాన్ఫిగర్ అవ్వాలన్నా ఒక డీలిమిటేషన్ వ్యవహారం అయితే నడవాలి, రైట్? ఎక్కడి వరకు గీతలు ఇవన్నీ కూడా. అయితే రాజ్యాంగంలో మీకున్నది ఏంటి? 2026 సెన్సస్ తర్వాతనే అవ్వాలని ఒక టెక్నికల్ బౌండరీ అయితే ఉంది. అది మనందరికీ తెలిసిందే. మనం కావాలంటే ఇప్పుడు మనం క్లాజ్ కూడా అది 2 సార్లు మార్చుకున్నారు, మళ్ళీ ఇప్పుడు మీరు కావాలంటే మార్చుకోవచ్చు, పెంచకుండా కూడా మార్చుకోవచ్చు. ఇంకొకసారి డిలే చేద్దాము అని అంటే మార్చచ్చు, ఇంకొకసారి కూడా డిలే చేసుకుంటూ పోదాము, ఇక అసలు పాత లెక్కల ప్రకారమే పోదామంటే అదొక ఆలోచన. తప్పనిసరిగా ఎవరైనా రేజ్ చేయొచ్చు, అదేమి రేజ్ చేయకూడదు లేకపోతే వాళ్ళ వాదం ముందు పెట్టకూడదు అని చెప్పి ఎవరు అనట్లేదు ఇక్కడ. అయితే 26 తర్వాత ఎట్లాగూ డీలిమిటేషన్ అవుతుంది కాబట్టి ఆ డీలిమిటేషన్ అయ్యే సమయంలో ఇప్పుడు ఎట్లాగూ మళ్ళీ ఎస్సీ రిజర్వ్డ్, ఎస్టీ రిజర్వ్డ్, ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ బౌండరీలు, ఏ కాన్స్టిట్యుయెన్సీ ఏది అన్నప్పుడు దానికి ఉమెన్ కొత్తగా వస్తుంది కదా 33%. ఉమెన్ కూడా దాంట్లోనే అదే సమయంలో ఒకే ప్రక్షాళనలో మొత్తము ముందుకెళ్లడం ఎఫిషియెంట్ అంటారా, ఇన్ఎఫిషియెంట్ అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే బోలెడన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి సార్. డీలిమిటేషన్ అన్నప్పుడు ఈ చర్చలు ఎప్పటి నుంచో వస్తున్నాయి, మీకు తెలియదు కాదు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర వాజ్పేయి గారి హయాంలో కూడా ఇదంతా తలకాయనెప్పేందుకనే వాయిదా వేశారు. మీరు గమనించాలి, దశాబ్దాల నుంచి నడుస్తున్నాయి. 50 ఏళ్ల నుంచి 76లో ఒకసారి వాయిదా వేశారు. ఒక మాట అంటున్నాను, ఇప్పుడు కొత్తగా చర్చకు ఈరోజు మన ప్యానెల్లో కానీ బయట సమాజంలో కానీ పార్లమెంట్లో కానీ కొత్తగా చర్చకు తీసుకొచ్చే విషయం ఈరోజు వినూత్నంగా ఏదో ఇంతకుముందు ఆలోచించనిది ఈరోజు కొత్తగా బయటికి తీసుకొచ్చే విషయం అయితే ఏమీ లేదు. వీటన్నిటి గురించి పైకి కిందికి 100 సార్లు అయ్యాయి. ఎందుకంటే ప్రతిసారి బిల్లులు పెట్టడము, అవతల లేదో ఆబ్జెక్షన్లు చేయడము, ఒకళ్ళు తెచ్చినట్టు తేవడము, ఇంకొకళ్ళు మిత్రపక్షాలే ఆబ్జెక్ట్ చేయడము, దాంట్లో రసాభస జరగడము, డిబేట్స్ జరుగుతూనే ఉన్నాయి కదా. నా ప్రశ్న ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలకు అంతకుముందు కూడా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఒక మాట 43 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 43 స్థానాలు ఉండే, 43 స్థానాలు ఉండే చెప్తున్నా, తగ్గింది ఒక సీటు తగ్గింది కదా. గతంలో మీకు కూడా తెలుసు కదా, అనేక రాష్ట్రాలు తగ్గినాయి. మొత్తం కలిపి సౌత్కి అప్పుడు 5-6 సీట్లు తగ్గినాయి. ఇప్పుడు పెంచడంలో మీరు దామాషా పద్ధతి పెంచుతున్నాం అని చెప్తున్నారు, కానీ కోరుకుంటుంది ఏంటి? ఇప్పుడు కంట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రాలు ప్రధానంగా ఎందుకు అంటే జనాభా నియంత్రణ చేసి ఆర్థికంగా వాళ్ళు మాట్లాడుతున్నారు బానే ఉంది. చెప్పండి, మీరు మీ దగ్గర నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు? ఎందుకు మీరు చదువుకున్న వారు, డెమోక్రసీ గురించి తెలిసిన వారు, 1947 ముందు మన దేశ పరిస్థితి ఏముండేదంటే ప్రాపర్టీ బేస్డ్ మీద ఓటింగ్ రైట్స్ ఉండేది సార్. ఓటు హక్కు మీ ఆస్తుల మీద, మీ పన్ను చెల్లింపుల మీద, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉందన్న దాని మీద వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. చదువుకున్న లిటరసీ యాక్చువల్లీ ఒక్క నిమిషం అదే నేను చెప్తున్నాను సార్. మళ్ళీ మీరు దాని మీద వెనకపోదామంటే నాకేమీ అభ్యంతరం లేదు, మీ వాదన మీరు చెప్పుకోవచ్చు. వీటన్నిటివి ఇప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్స్ ఉండేది. ఎవరైతే ట్యాక్స్ కడుతున్నాడో వాడికి హక్కు. మహిళలకైతే మరీ అన్యాయంగా ఈ ఆస్తులు ఇదంతా కాదు, భర్త క్వాలిఫై అయితే భార్య కూడా క్వాలిఫై. ఒక్క నిమిషం, మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్, మీరు ఫండమెంటల్ క్వశ్చన్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న క్వశ్చన్ కి ఆన్సర్ రావాలి కదా. చెప్పండి. ఇప్పుడు అక్కడి నుంచి అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ప్రతి మనిషికి ఓటు హక్కు, యూనివర్సల్ ఫ్రాంచైజ్. వారు చిన్నోడో పెద్దోడో, ధనవంతుడో ధనం లేనోడో, నిజంగానే ఏది స్పెషల్ నీడ్స్ ఉన్నవారు కావచ్చు, అంగవైకల్యమే ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు సార్. 90 సంవత్సరాల వాళ్ళు కావచ్చు, ఇప్పుడైతే 18 సంవత్సరాలు ఎబవ్ కావచ్చు. మగవాళ్ళే
ఇంకోటి థర్డ్ జెండర్ కూడా అయి ఉండవచ్చు, అందరికీ ఓటు హక్కు సమానంగా అని అన్నారు. మళ్ళీ మీరు ఇప్పుడు ఏమంటున్నారు? అసలు సమానంగా లేదు సార్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా లేదు. ఒక్క నిమిషం మల్కాజ్గిరిలో 40 లక్షల మందికి ఒక ఎంపీ. మీకు తెలీదా? అందుకనే మరి చెయ్యాలి కదా. ఏం చేయాలి? 40 లక్షల మందికి ఒక ఎంపీ కావాలా వద్దా మీకు? ఉదాహరణకి చెప్తున్నా. ఆగండి. ఇప్పుడు 40 లక్షలు మీరు అడిగే క్వశ్చన్ నేను సమాధానం చెప్తున్నాను. ఇక్కడ 40 లక్షలకు ఒక ఎంపీ ఉన్నాడు. మీరు వినట్లేదు. పుదుచ్చేరిలో 10 లక్షలకు ఒక ఎంపీ ఉన్నాడు. అంతెందుకు సార్, మా నల్గొండలోనే 14 లక్షలు 17 లక్షలు ఉన్నారు కదా. వస్తున్నాను సార్. క్వశ్చన్ యూపీలో పుదుచ్చేరి దాకా వెళ్ళాల్సిన సెన్సస్ డేటా అయిందనుకోండి, కొత్త 2026 సెన్సస్ అయిందనుకోండి, చాలా మంది చెప్పడం యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా జనాభా కంపారిటివ్గా తగ్గుతూ వస్తుందని చెప్తా ఉన్నారు గతంతో పోలిస్తే. నిజంగా ఇప్పుడు అక్కడ తగ్గింది అనుకోండి, అసలు అక్కడ 80 ఉండాల్సిన అవసరం లేదేమో, చూడొచ్చుగా. ఎందుకంత తొందర మీకు? నా క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్, బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ అవ్వలేదు, నుమాన్ గారు కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు యూపీలో తగ్గుతుందేమో తెలియదు కదా. 2 సంవత్సరాల నుంచి గొడవ పెట్టేస్తున్నారు. సౌత్కి అన్యాయం జరిగిపోతుంది. ఎట్లా పెడుతున్నారు సార్? సౌత్కి అన్యాయం జరుగుతోంది, నార్త్కి అన్యాయం జరుగుతుంది, అందులో గోవా గలపరు, మనకన్నా సౌత్లో ఉంటుంది గోవా. అన్యాయం జరుగుతుంది అని మాట్లాడతారే. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్యానల్లో ఉన్న వాళ్ళందరినీ ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. సమాన ఓటు హక్కు, ఓటు విలువ మనందరికీ ఉందా? భారతీయులుగా ప్రతి మనిషికి ఉందా? ఇప్పుడు అబ్సల్యూట్ గా అయితే లేదు. ఆగండి ఒక్క నిమిషం. ఉందని అనుకోవాలి. అడ్జస్ట్మెంట్స్ 20 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఒకసారి రీడిస్ట్రిక్టింగ్ చేసేదే ఇందుకోసం కదా. అందరి ఓటు దాదాపు సమానంగా ఉండాలి అని చెప్పే కదా మనం చేసేది. ఫెడరల్ స్ట్రక్చర్ లో చాలా అంశాలు ఉన్నాయి. మీకు ఆగండి ఒక్క నిమిషం. ఫెడరల్ స్ట్రక్చర్ అనకండి సార్. ఫెడరల్ స్ట్రక్చర్ అనొద్దా? ఆగండి ఒక్క నిమిషం. ఫ్యూడల్ ఆలోచనలు దాయకండి సార్. ఫెడరల్ స్ట్రక్చర్ వెనకాల ఫ్యూడల్ ఆలోచనలు దాయకండి. మీరు నిజంగానే జీడీపీ గ్రోత్ రేట్ అంటే ఇప్పుడు అంబానీ ఉంటాడు ఒకటే ఇంట్లో, దానికి 2 ఎంపీలు ఇవ్వాలి. మీరు ఎవరు అడగట్లేదు. జీడీపీ ప్రకారం అయితే అదానీ అంబానీ ఇంటికి 2 ఎంపీలు ఇస్తారు. 2 ఎంపీలు మీరు పెట్టిందే. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం మీరు పెట్టిన రూల్స్ చెప్తున్నాను సార్. మీరు పెట్టిన రూల్స్ చెప్తున్నారు. ఎఫ్ఆర్బిఎం ఎందుకు పెట్టారు మీరు? ఎందుకు తీసుకోవాలి సార్? ఆగండి సార్. ఎఫ్ఆర్బిఎం ఎకనామిక్ ఇష్యూ. ఎగ్జాక్ట్లీ. ఆగండి. మీకు ఈ రోజు మీరు నెలసరి ఆదాయము 10 లక్ష రూపాయలు ఉందనుకోండి, మీకు అప్పు ఇవ్వగలిగే వాడు ఎంత ఇస్తాడు? నా నెలసరి ఆదాయం 10,000 అయితే నాకెంత ఇస్తాడు? ఆ లెక్కల మీదనే ఉంటుంది కదా. ఎంత అప్పు తిరిగి కట్టగలిగే శక్తి దానికిను డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికి ఏమన్నా సంబంధం ఉంది సార్? ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషికి ఒకటే ఓటు అన్నాం. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ధనవంతులకు ఎక్కువ నిష్పత్తి ఉండాలి, ధనవంతుల ఓటుకి ఎక్కువ విలువ ఉండాలి అంటున్నారు. అంబేద్కర్ గారు యూనివర్సల్ ఫ్రాంచైజ్ చెప్తున్నా. మీరు ఇద్దరికి అన్యాయం చేస్తున్నారు. సమాజంలో కూడా అమెరికాలో పెంచలేదు. మహిళలకు రావాలంటే ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. అమెరికాలో బ్లాక్స్ కి ఇండియాలో మీరు ఇచ్చిన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆ రోజు ఉన్న పార్టీలు ప్రభుత్వాలు ఇచ్చినాయి. యూనివర్సల్ ఫ్రాంచైజ్ ఇచ్చారు, తర్వాత మహిళా రిజర్వేషన్ ఇచ్చారు, మహిళలకు ఓటు హక్కు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. నేను దానిలోకి వెళ్ళట్లా. ఇప్పుడు ఉదాహరణకి దాన్ని మారుద్దామంటారా? నేను మారుద్దామంటా. కేసీఆర్ గారు అన్నారు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రేవంత్ రెడ్డి గారు అదే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారి అంశం పక్క పెట్టండి సార్. ఉదాహరణకి ధనవంతులకు ఎక్కువ ఇద్దామా? కాదు, అదొకటే మాట చెప్పండి. పేదలకు ఎక్కువ ఇద్దామని అన్యాయం చేసినట్టే కాదు. ఎవరికి కాదు, అందరికీ సమానంగా రావాలి. సమానంగా అందరికీ సమానంగా విలువ ఉండాలి. అందరికీ ఒక ఓటు, వాల్యూ విలువ ఉండాలి. 71 దాకా అది కాదు కదా సార్ జరిగింది. 71 దాకా జరిగింది. 71 దాకా జరిగింది ఏంటి? జనాభా ఎంత ఉంటే ఆ ప్రకారం పెంచుకుంటూ వచ్చారు. పార్లమెంట్ సీట్లు జనాభా తగ్గిన దగ్గర తగ్గించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు ఏం చేసినాయి? అయ్యా ఇది కరెక్ట్ కాదు, జనాభా మనం నియంత్రించమని చెబుతుంటే పెంచిన వాళ్ళకి సీట్లు పెంచుకుంటే తగ్గించి డిసిప్లిన్ పాటించిన వాళ్ళకి తగ్గించడం కరెక్ట్ కాదని దానికి ఆపారు. ఇప్పుడు మీరు 2 ప్రశ్నలు. మీరు జనాభా పెంచినోడికి న్యాయం చేయట్లా, జనాభా తగ్గించినోడికి న్యాయం చేయట్లా. ఎవరికి న్యాయం చేస్తున్నారు ఎవరికి అర్థం కావట్లా. స్ట్రైట్ అవే జనాభా పెరిగింది అనుకున్న యూపీకి సీట్లు ప్రపోర్షనేట్ గానే పెరుగుతాయి. లేదు జనాభా కాకుండా మీ వాదం ఏంటంటే యూపీకి జనాభా పెరిగితే ఎక్కువ సీట్లు ఎక్కువ నిష్పత్తిలో అంటున్నారా? అదే అంటున్నారా? రాజ్యాంగం అదే అంటున్నారా? అదొక్కటి చెప్పండి. అరే రాజ్యాంగం చెప్పి మీరేమంటారు? ఒక్క నిమిషం సార్. మీరేమంటారు? ఇప్పుడు జనాభా కాదు అసలు ధనం మీదనే ఓటు హక్కుని నిర్ణయించాలి అనే వాళ్ళు ఏమంటారు? మీరేమంటున్నారు? ఆస్తి చెప్పాలా? రాష్ట్ర జీడిపి వ్యక్తుల ఆస్తులు కలిపితేనే జీడిపి అవుతారు సార్. జూబ్లీ హిల్స్ లో జీడిపి ఆగండి. ఇప్పుడు జిఎస్డిపి అంటారు స్టేట్ ది, జిబిడిపి అందాము, గ్రాస్ బూత్
జీడిపి లాగా ఇది అనుకోండి, ప్రోడక్ట్, డొమెస్టిక్ ప్రోడక్ట్, బూత్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఈ బూత్ లో నిజంగానే మనం ఇప్పుడు ఉన్న స్టూడియో బూత్ లో ఏదైతే ఉంటుందో నిజంగానే ఒక్కొక్కళ్ళు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ విపరీతంగా ఉంటుంది. జూబ్లీహిల్స్ లో జనాభా తగ్గించినాక నియోజకవర్గాలు పెంచట్లేదు, లేదు తగ్గించట్లేదు. డీలిమిటేషన్ అయ్యేది ఏ విధంగా ఉంటుంది, రీస్ట్రక్చరింగ్ అయ్యేది సార్, డీలిమిటేషన్ ఏ రకంగా అవుతుంది అనేది నాకు తెలుసు. క్వశ్చన్ అది కాదు. ఎనీహౌ, నుమాన్ గారు ఏంటి కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం? రేపు 16 నుంచి సమావేశాలు అంటూ ఉన్నారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ రెండు కలిపి చర్చలో పెడతా ఉన్నారు. కీలకంగా మీరు అబ్జెక్ట్ చేస్తున్నవి ఏంటి, మీరు కోరుకుంటున్నది ఏంటి? Very good evening, sir, to you, as well as Kishore Garu, Gafur Garu, and also the analysts and all the viewers. ఏదైతే మనం మాట్లాడుతున్నామో డీలిమిటేషన్ గురించి, అట్ ద సేమ్ టైం April 16th దే ఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఎ బిల్. దాని గురించి మనం మాట్లాడుతున్నాము. ముఖ్యమంత్రి వర్యులు నిన్న సెక్రటరియట్లో ఇచ్చినటువంటి ప్రెస్ మీట్, యాజ్ వెల్ అస్ అంతకుముందు కొన్ని నెలల ముందు మనం వెళ్తే స్టాలిన్ గారి దగ్గర తమిళనాడులో వారి యొక్క నేతృత్వంలో సౌత్ ఇండియన్ స్టేట్స్ అందరూ కలిసి ఇంకో మీటింగ్ పెట్టారు. మా ప్రెసిడెంట్, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు జనాభా ప్రతిపాదికన ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే మాత్రం సౌత్ ఇండియన్ స్టేట్స్కి చాలా అన్యాయం జరుగుతుంది. దాని ఆధారంగా మీరు చేస్తే చాలా అన్యాయం జరగడం వల్ల వెనుకబాటుతనానికి వెళ్ళే ప్రమాదం ఉంటుంది, కాబట్టి అలా చేయకూడదు అని చెప్పేసి వారు హీ హాస్ గివెన్ ఎ స్టేట్మెంట్. నా ద పాయింట్ హియర్ ఈస్ సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా అనే టాపిక్ ఎందుకు వస్తుంది అని అంటే, ఈరోజు 543 పార్లమెంట్ ఉన్నప్పుడు, పార్లమెంట్ మెంబర్స్ ఉన్నప్పుడు, మన యొక్క ప్రాతినిధ్యం అక్కడ పార్లమెంట్లో, మన యొక్క వాణిని అక్కడ పార్లమెంట్లో వినిపించడానికి ప్రపోర్షనేట్ వాయిస్ లేదు, కాబట్టి వీఆర్ రేజింగ్ దీస్ కన్సర్న్స్. నౌ దిస్ డిఫరెన్స్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ డ్రాస్టికల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పేసి తీసుకువచ్చేసేసి జనాభాని కట్టడి చేయడానికి ఏ రోజైతే మనం బిల్ తీసుకొచ్చామో ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పిలుపు మేరకి ఆల్ ద 5 సౌత్ ఇండియన్ స్టేట్స్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అప్పుడు తెలంగాణ, యాజ్ వెల్ యాజ్ ఇన్ కర్ణాటక, వీ హ్యావ్ కంట్రోల్డ్, వీ హ్యావ్ రిలీజియస్లీ ఫాలోడ్. దాన్ని చాలా సీరియస్గా పాటిస్తూ ప్రతి ఇంట్లో కూడా దాదాపు 2 కంటే ఎక్కువ పిల్లలు లేరు. సంపద పెంచే పని కూడా చేశారు. సంపదని పెంచేది మేజర్ కాంట్రిబ్యూషన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ సౌత్ ఇండియా, కానీ ఆ ఫండ్స్ అనేవి నార్త్ ఇండియాకి వెళ్తూ ఉంటాయి. బీమారు అనే రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో, బీహార్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, యూపీ కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, దీ స్టేట్స్ మన ఫండ్స్ అక్కడ తీసుకెళ్తున్నారని చెప్పేసి మేజర్ అబ్జెక్షన్ ఉంది. అంటే ఇప్పుడు మనం పార్లమెంట్ లో 543లో 130 ఎంపీస్ మాత్రమే సౌత్ ఇండియాలో ఉన్నారు. సౌత్ ఇండియాలో ఈ రోజు బీజేపీ ఎక్కడ కూడా లేదు. రేపు రాబోయేటువంటి కేరళ ఎలక్షన్స్ లో కూడా మీరు చూస్తారు. అటువంటి సిమిలర్లీ ఇన్ తమిళనాడు, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఇట్. కానీ మనం ఏదైతే మనం చెప్తున్నామో రేపు రాబోయే తరంలో అప్పుడు మనకి ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే మాత్రం బీహార్ లో 80 ఎంపీస్ వస్తే, యూపీలో ఇట్ విల్ బి మోర్ దాన్ 150, 40 పెరుగుతాయి, యూపీలో 80 to 120. ఆ రకంగా పెరగడం వల్ల మనకి ఇక్కడ వాళ్ళకి నార్త్ ఇండియాలో వాళ్ళకి మెజారిటీ వస్తే సరిపోతుంది. సౌత్ ఇండియా అనే వ్యక్తి, సౌత్ ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్ ఇంకా జీవిత కాలంలో ఎప్పుడు కూడా, అంటే అదొక్కటి కంటే కూడా మీరు ప్రధానంగా చెప్తున్న అంశాలు. నెంబర్ 2, పార్లమెంట్ లో మన యొక్క వాణిని వినిపించడానికి, మన వాయిస్ ని వినిపించడానికి మేజర్ కాంట్రిబ్యూషన్ మనం చేస్తున్నాం, కాబట్టి మనకి ఇవ్వాల్సినటువంటి నేషనల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, మనకు రావాల్సినటువంటి గ్రాంట్స్ కానివ్వండి, మనకు కావాల్సినటువంటి ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి ఇక్కడ రావు. ఎందుకు రావు అంటే యు ఆర్ నాట్ ఆస్కింగ్, దేర్ ఇస్ నో వన్ టు ఆస్క్. అప్పుడు మీరు బయటికి పోండి అని చెప్పేసి చెప్పినా సరే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ రోజుకి కూడా మనం చూస్తే సౌత్ ఇండియన్ స్టేట్స్ మీద సవత తల్లి ప్రేమ చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అని అంటే, జిఎస్టీ కాంట్రిబ్యూషన్ వీఆర్ డూయింగ్ నెంబర్ 1 టు ద సెంట్రల్ గవర్నమెంట్. బట్ వాట్ కైండ్ ఆఫ్ నేషనల్ ప్రాజెక్ట్స్ మనకి వచ్చింది? కేంద్ర బడ్జెట్ వచ్చినప్పుడు మార్చ్ లో మనకి ఎప్పుడైతే సెషన్ నడుస్తుందో ఓన్లీ దెన్ వి టాక్ అబౌట్ ఇట్. అప్పుడే మాట్లాడేసేసి మాకు బడ్జెట్ ఇవ్వట్లేదు, బడ్జెట్ ఎలకాట్ కావట్లేదు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. మిమ్మల్ని అంటున్నది ఏంటంటే మీరు మహిళా బిల్లుకి వ్యతిరేకం అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. దానికి చెప్పండి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద క్యాస్ట్ సెన్సస్. క్యాస్ట్ సెన్సస్ 2011కి ఆధారంగా, ఇట్ ఈస్ ద ఫస్ట్ గవర్నమెంట్ ఏదైతే పివి నరసింహారావు గారి గవర్నమెంట్ లో 1996 లో డిస్కషన్ తీసుకురావడం జరిగింది. దెన్ హి హస్ ఇనిషియేటెడ్ అండ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ లో వి హావ్ పుష్డ్ ఫర్ ఇట్. దానిని ఇంట్రొడ్యూస్ చేసాము, టేబుల్ చేసాము. 2023 లో దే హావ్ మేక్ సమ్ చేంజెస్. 2011 క్యాస్ట్ సెన్సస్ ని తీసుకొచ్చేసేసి మేము ఇంట్రొడ్యూస్ చేస్తామని అంటే, వాట్ అబౌట్ ద నెక్స్ట్ 15 years? 15 years యొక్క గ్రోత్ ని వై ఆర్ యు నాట్ కన్సిడరింగ్? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఓబీసీస్ గురించి. విమెన్ రిజర్వేషన్ ఏదైతే మీరు 33% చెప్తున్నారో, ఓబీసీసీ యొక్క కేటగరైజేషన్ మీరు చేస్తున్నారా అని చెప్పేసి ఎక్కడ కూడా అడిగితే పెద్ద నేరం.
మీరు That is what మహిళా I'm saying. రిజర్వేషన్ వ్యతిరేకం చర్చ No, రేపు మీరు పార్లమెంట్ అడుగుతారో లేదో నాకు తెలియదు. जिसकी जितनी भागीदारी उसकी इतनी हिस्सेदारी సామాజిక న్యాయం జరగాలి అని అంటే వారి యొక్క పాపులేషన్ ఎంత ఉందో ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఇవ్వాలా, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది జరగడం లేదు కాబట్టి దానిని సరిచేయమని చెప్పేసి డిస్కషన్ జరగబోతుంది. దట్ ఈస్ వై వి ఆర్ గోయింగ్ టు అంటే ఇప్పుడే కిషోర్ గారు ఉన్నారు, చాలా పెద్ద ప్రక్షాళన చేస్తున్నాం, దానిలో ఓబీసీలు కూడా కలిపితే బాగుండి, ఈ మొత్తానికి టైం కావాలని మీ కోరిక. ఎందుకంటే 3 రోజులు హడావుడికి ఎలక్షన్ Of course, this is not the right time. Sir, ఇంత త్వరగా చేయడంలో you should not hurry అని అంటున్నాను. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో కూడా జరగాలని చెప్పేసి ఎక్కడ కూడా జరగకూడదని అనలేదు. టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్. అదొక పెద్ద గొడవ. మళ్ళీ టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్ సార్. నేను అనేది ఏంటంటే టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్. హరీ బరీ చేసేటువంటి ప్రాసెస్ కాదు ఇది. మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఉంది, ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ హరీ బరీ వద్దని వాళ్ళే 2023 చట్టమే హరీ బరీ వద్దు 2034 నుంచి చేస్తున్నాను వాళ్ళు చేసిన చట్టమే అది. అందులో మీరు వెరిఫై చేసుకోండి సార్. ఓకే, చట్టంలో ఉంటే మళ్ళీ చట్టం మార్చడానికి మీరు చేసిన చట్టమే 26 సెన్సస్. అది కదా, ఆ చట్టంలో మళ్ళీ పార్లమెంట్ లో వీళ్ళు మద్దతు ఇవ్వకపోతే ఆగుతుంది కదా. ఓకే ఓకే, వస్తారు ఒకసారి మళ్ళీ వస్తారు. ఎవరో గఫూర్ గారు, ఈ రెండు కలపటం మహిళా రిజర్వేషను ఇప్పుడు నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పింది క్లియర్గా, అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారా అని కాదు, ఇంకోళ్ళు చెప్పాను కాదు. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటే మొన్న 23లో చేసిన చట్టంలో 2026 సెన్సస్ ప్రకారం అనకుండా ఉంటే 24 నుంచి కూడా చేసుకొని ఉండొచ్చు. దట్ ఈస్ 100% కరెక్ట్. బట్ ఎందుకంటే కొంత టైం తీసుకోవాలనుకున్నారు, పెట్టింది 29 నుంచి చేయాలనుకుంటే కూడా ఎవరు వద్దంట్ల, 34 కాదు 29 నుంచే చేయాలనుకున్నా కూడా ఎవరు వద్దంట్ల. ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది దగ్గర 2 ఏళ్ళు అయింది ఈ ప్రభుత్వం వచ్చి, పూర్తిగా 2 ఏళ్ళు కూడా పూర్తి కాల. వాస్తవంగా సెన్సస్ చేసుకోవచ్చు, ఈ డీలిమిటేషన్ చేసుకోవచ్చు, కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఫెడరల్ స్ట్రక్చరు, ఫెడరల్ అంటే అదేదో ఒక బూత్ మాటలాగే వాళ్ళు వినపడుతుంది. రాష్ట్రాల వాళ్ళ హక్కుల గురించి అడుగుతూ ఉంటే అది అడగకూడని అంశంగా వినపడుతూ ఉంది. ఈ దేశం కలిసిందే రాష్ట్రాల సమాఖ్య, యూనియన్ ఆఫ్ దాన్ని ఎందుకు విడిగా చెప్తున్నారు? అలాగే అందరికీ ఇప్పుడు నాకు అర్థమవుతున్నది గఫూర్ గారు, జనాభా పెరిగినోడికి న్యాయం జరగదు, ఎందుకంటే వాళ్ళకి నీకు సమానంగా పెంచుతున్నావు అంటారు. సంపద పెంచినోడికి న్యాయం జరగదు, దేశం కోసం దేశాన్ని కంట్రిబ్యూట్ చేసినోడికి న్యాయం జరగదు, ఎందుకంటే నీకు వాడికి సమానంగా పెంచుతున్నావు అంటున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? కటారి గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు సార్ దీంట్లో బీజేపీ యొక్క చిత్తశుద్ధిని నేను శంకిస్తున్నానండి. చెప్పండి. కిషోర్ గారు ఉన్నారు అక్కడ. చెప్పండి సార్. బీజేపీ యొక్క చిత్తశుద్ధి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేయడానికి కానీ, ప్రజాస్వామ్యయుతంగా ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకొని పోయి ప్రజాస్వామిక విలువలు బలపరచడానికి కానీ బీజేపీకి ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను నేను. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న దీంట్లో మనం చూసాం, 1 సంవత్సర కాలం పాటు మనం కూడా అనేక డిబేట్లో మనం మాట్లాడుకున్నాం. ఈ సర్ ప్రతిపాదన ఇది అన్ని రాష్ట్రాల్లో గందరగోళం చేసి లక్షల సంఖ్యలో ప్రతి రాష్ట్రంలో వీళ్ళు భారతీయ పౌరులు కాదు అని తేల్చేసినారు. అంటే కాదు సార్, దీనిలో తమాషా వెస్ట్ బెంగాల్లో వాళ్ళు పౌరులో కాదో ఓటర్లో కాదో తేల్చకుండా ఎన్నికలకి వెళ్తున్నారు. అది ఇంకా విచిత్రం. వెస్ట్ బెంగాల్లో 34 లక్షల మంది వాళ్ళు ఓటర్లో చెప్పట్లేదు, కాదో చెప్పట్లేదు. సుప్రీంకోర్టు కూడా మీ సంగతి తర్వాత చూద్దాం ఎలక్షన్ కానివ్వండి అంటున్నారు. విచిత్రంగా ఉంది. ఆ మాట సుప్రీంకోర్టు చెప్పింది. కాదని చెప్పితే సుప్రీంకోర్టు జడ్జి ఒకటి చెప్పినారు, ఆ చిత్తశుద్ధి అనేది కనపడాలా, మీ దగ్గర అది లేదు అని నోటీసులు ఇచ్చినాడు. అది వేరే సంగతి. నేను చెప్పేది ఏమిటంటే, పార్లమెంటు ప్రజాస్వామ్యం ఇంత గందరగోళం ఎప్పుడు చూడలేదండి. కాంగ్రెస్ ఉండింది, జనతా పార్టీ ఉండింది, భారతీయ జనతా పార్టీ కూడా గతంలో ఉండింది. కానీ ఎన్నికల ప్రక్రియలో ఈ రకమైనటువంటి మార్పులు, గందరగోళాలు, హడావుడి నిర్ణయాలు భారత పౌరుల్ని అవమానపరిచేటువంటి పద్ధతిలో ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు హడావిడిగా మీటింగ్ వేసి పెడుతున్నటువంటి దీంట్లో కూడా కుతంత్రం దాగి ఉంది అని నేను చెప్తున్నాను. వాళ్ళు ప్లేన్ గా లేరు. భారత ప్రజాస్వామ్యాన్ని బలపరచడం కోసం చేయడం లేదు. రాజకీయ దురుద్దేశం ఏదో ఇమిడి ఉంది. వాళ్ళ యొక్క రాజకీయ దురుద్దేశంతోనే ఈ హడావుడి. లేకుంటే ఎన్నికలు జరుగుతుంటే ఎవరన్నా పెడతారండి పార్లమెంట్ లో? ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఏం కొంపలు మునిగిపోయేది ఏముంది? 1 నెల రోజుల తర్వాత పెట్టండి, అన్ని రాజకీయ పార్టీలు కూర్చోండి. లేదు నేషనల్ పార్టీస్ ఉన్నాయి కదా, నేషనల్ పార్టీస్ తో కూర్చోండి, చర్చించండి. అంటే ఇదేమి ఇప్పుడు ఒక చట్టం చేస్తారు. ఆ చట్టం అనేటువంటిది రోజువారీ ప్రజా జీవితానికి సంబంధించింది అయితే
Okay. మరి దాని లోతుపాతులు మనం ఆలోచించాలి కదా. Okay. ఇది దేశం యొక్క భవిష్యత్తుకు సంబంధించింది చేయబోయేటువంటి నిర్ణయాలు. ఓకే ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలన్నా చంపుకోవాలన్నా అనేది Okay. అన్నప్పుడు ఈ రకమైనటువంటి తొందరపాటు పనికిరాదు. నంబర్ 1. ఓకే నంబర్ 2 డీలిమిటేషన్. డీలిమిటేషన్ చేయొద్దని ఎవరన్నా లేదు. డీలిమిటేషన్ గతంలో కూడా చేశారు కదా. ఎస్ చేసినప్పుడు అప్పుడు అనుకున్నది ఏమిటి, ఈ పాయింట్స్ అన్ని వచ్చినాయి. సంపద ముందా, సంతానం ముందా, లేదు కుటుంబ నియంత్రణ ముందా, ఇవన్నీ చర్చకు వచ్చినాయి. కాబట్టి ఈ గందరగోళం అంత వద్దు, ఉండే సీట్లకే కొనసాగిద్దాం అనేసి వాజ్పేయి ప్రభుత్వం అనుకున్నది, ఇందిరాగాంధీ గారు అనుకున్నారు. అది ఆ రకంగా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు పెంచాలంటున్నారు, మంచిదే. పెంచాలన్నప్పుడు కన్సెషన్స్ రావాలి కదండి. Yes. పార్లమెంట్ లో కూర్చొని మేము నిర్ణయాలు చేస్తాం, మెజార్టీని చేతులు ఎత్తేస్తాం, ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఓకే మీరు రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోండి. విచిత్రంగా ఇప్పుడు మెజార్టీ కూడా లేదు సార్ వీటికి. కాదు గఫూర్ గారు, ఇది చేయాలంటే 2/3 మెజార్టీ కావాలి. వాళ్ళకి మొత్తం కలిపి ఉన్నది 292, ఇంకొక 70 కావాలి 2/3 మెజార్టీ కావాలంటే. మరి ఆ 70 ఎక్కడి నుంచి వస్తాయో, లేదు మెజార్టీ రాకపోతే ఇంకొక రకమైన ప్రచారానికి అవకాశం ఎలా అర్థం ఓ ప్రచారం వాళ్ళు మహిళలకు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వలేదు, చూడండి వాళ్ళు దుర్మార్గులు, మహిళలు వ్యతిరేకులు అని ప్రచారం చేయడమే కార్యక్రమం. అంటే కుతంత్రం 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 తప్ప ప్లేయింగ్ డీలింగ్ అనేది లేనే లేదండి రాజకీయాల్లో. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు నేను సార్ గూగుల్లో చూశాను, నేను ఏం యాక్ట్ పెట్టబోతున్నారని. నాకెక్కడ ఉండే సీట్ల మీద 50% పెంచుతున్నారు ఆల్ ఇండియా అలాంటి వరకు చెప్పారు. 543 నుంచి 850, 3815. ఈ 35కి జనాభా ఉండదు. 35కి ఏంటంటే వాళ్ళు ఆ పర్టికులర్ యూనియన్ టెరిటరీ నుంచి వస్తారు కాబట్టి ఎంత జనాభా ఉన్నా ఒక మనిషిని ఇస్తారు. 13 ఉన్నాయి, 35 అవుతున్నాయని చెప్తున్నారు. 530 ఉన్నాయి, 815 అవుతున్నాయని చెప్తున్నారు. అదే యూనియన్ టెరిటరీస్ అందరికి ఒకటి ఇస్తారు. ఇంకా జనాభా ఎంత ఉన్నది. ఓకే, ఎందుకంటే మనం గౌరవిద్దాం, అంగీకరిద్దాం. ఇప్పుడు ఈ 815 అనేది ఏ రకంగా కేటాయిస్తారు? మొన్న పత్రికల్లో వచ్చిందేమో ఉండే సీట్ల మీద 50% అన్నారు. మా దగ్గర ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలు చాలా మంది వేసుకుని కాబట్టి ఆ 50% ఉందా లేదా అనేది నాకే ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు మీరు వివాదం తక్కువగా ఉండాలనుకుంటే ఉండే సీట్ల మీద మీరు 50% ఇచ్చేస్తే కొంతలో కొంత, ఇప్పుడు సంపద, జిఎస్డిపి, అవి ఇవి లెక్కలు గందరగోళం లేండి. అంటే అట్లా కాదు గఫూర్ గారు, నా ప్రశ్న, ఇప్పుడు రాజ్యాంగంలో వారి ఇందాక నుంచి చాలా గట్టిగా చెప్తున్నారు, ఈ దేశంలో పౌరులందరూ సమానమే, అందరికీ సమానంగా ఓటు హక్కు ఉండాలి. నిజంగా అందరం కోరుకుంటాం, కానీ ఇప్పుడు జరుగుతున్నది కూడా అది లేదు. 71 తర్వాత ఇందిరాగాంధీ గారు దాన్ని తీసుకురాలా, వాజ్పేయి గారు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాలా. జనాభా పెరిగిన దగ్గర సీట్లు అలాగే ఉన్నాయి, జనాభా తగ్గిన దగ్గర సీట్లు ఏం మార్చకుండా పెట్టారు. చాలా కాలం నుంచి ఇంకొక చర్చ కూడా ఉంది, అయ్యా జనాభా నియంత్రించడం దేశానికి మంచిదని మీరు చెప్పి, మేము దేశానికి కంట్రిబ్యూట్ చేస్తున్న అంబానీలు కాదు ఇక్కడ, దేశానికి జీడిపిలో సౌత్ స్టేట్స్ అని కలిపి దాదాపు 52% కంట్రిబ్యూట్ చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ఫిగర్స్ కోట్ చేసి మేము దేశం కోసం కష్టపడుతున్నప్పుడు మా గొంతు వాయిస్ లేకుండా ఎందుకు చేస్తున్నారు అన్నది ఒక ప్రశ్న వస్తా ఉంది. ఇప్పుడు నా పాయింట్ ఏమంటే, అంతకంటే ముఖ్యంగా ఇప్పుడు జనాభాను అదుపు చేయాలని నిర్ణయం ఎవరిదండి? ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంటర్ది. కేంద్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకొని దాన్ని సిన్సియర్ గా ఇంప్లిమెంట్ చేసిన దానికి పనిష్మెంట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఎట్లా ఇన్సెంటివ్ ఇవ్వాలా? మీరు ఇప్పుడు మనం కూడా గ్రామాల్లో అప్పుడు చెప్పినాం సార్, ఒకరు లేదా ఇద్దరు, అంతకు మించి అయితే మీకు ఇంటి పట్టాలు ఉండవు, మీకు రేషన్ కార్డు ఉండవు, ఇవన్నీ చెప్పినాం కదా. ఆపరేషన్ చేయించుకుంటే మీకు ఇన్సెంటివ్స్ వస్తాయని చెప్పాం కదా. మేమే రాజకీయ నాయకులుగా తిరిగి చెప్పాం కదా. మరి ఏమైంది? కేంద్రానికి బాధ్యత లేదా ఇది? ఇవన్నీ లోతుగా చర్చించాలి కదా అన్ని రాజకీయ పార్టీ. సార్ చాలా పెట్టి పాలిటిక్స్ ఉండకూడదండి. దేశానికి సంబంధించి ఒక విశాలమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కన్సెన్సస్ తీసుకొని రావడానికి బాధ్యత ఎవరిదంటే కేంద్ర ప్రభుత్వం. తర్వాత ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఎవరికేం అభ్యంతరం లేదు, కానీ ఎవరికి ఇష్టం లేదు, అభ్యంతరం లేదు, అది చేయడం ఇష్టము లేదు, బీజేపీకి కూడా ఇష్టం లేదు. బీజేపీ గతంలో బయట ఇంకొక చర్చ కూడా నడుస్తుంది. ఉమెన్ రిజర్వేషన్ డీలిమిటేషన్ కలపటంలో ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పుడు డీలిమిటేషన్ చేసి సీట్లు పెంచకుండా చేస్తే ఆ 100లో 33 ఏళ్ళకి ఇస్తే ముందు అధికారంలో ఉన్న పార్టీలకి ఇబ్బంది అవుతుంది, సీట్లు ప్రతిపక్షాలకు తేలిక అవుతుంది. సో ఆ గొడవ పోవాలంటే ఒక 50 పెంచి
150 చేసి 100ని ఈ 50 మహిళలకు ఇచ్చేస్తే మన 100 మనకు ఉంటే గొడవ లేదన్నదే ఒక పాయింట్ గా కూడా చెప్తా ఉన్నారు. అట్లా కూడా చేయరు సార్. మన సార్ పురుషాధిక్య సమాజం సార్ ఇది. ఓకే, ఓకే. అంత ఈజీగా ఒప్పుకోరు. ఓకే. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో పెడితే పోయి పార్లమెంట్ బయటికి పోయి ఆ పైన పోయి ఆ పోడియం మీద ఉండేటువంటి బిల్లు చించేసినారు. ఓకే, ఓకే. మాకు బీసీకి కోటా రిజర్వేషన్ కోట ఇప్పుడు విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినారు. ఓకే. బీసీ ఓబీసీకి కోటా ఇవ్వాలి అని. కాబట్టి ఇవన్నీ లోతుగా అంటే అది కాదు సార్, అది అడగటం నేరమా గఫూర్ గారు? నేను మళ్ళీ నేరం కాదు సార్, హక్కండి. హక్కు కదా. హక్కు. ఇప్పుడు హక్కు. ఓబీసీలకి కూడా ఇప్పుడు పార్లమెంట్ అంటే ఈ లబ్బ జాగిరా కాదు కాదు సార్. పార్లమెంట్ అంటే డబ్బు ఉండేవాడేనా? నేను ఎందుకు అడుగుతున్నాను సార్, నేను పిల్లలు రాకూడదా? కాదు సార్, నేను గఫూర్ గారు నేను ఎందుకు అడుగుతున్నానంటే ఆ ప్రశ్న, గతంలో యూపీఏ హయాంలో చేసినప్పుడు ఎవరైతే బీసీలకు కూడా ఇప్పుడు మీరు ఒక మార్పు చేస్తున్నారు, మాది కూడా కన్సిడర్ చేయండి అన్నందుకు వాళ్ళని మహిళా వ్యతిరేకులుగా ముద్ర వేశారు. బీసీ ఓబీసీ వర్గానికి రిజర్వేషన్లు ఉండని అడిగినందుకు. ఇప్పుడు అడిగితే ఇప్పుడు ఎవరు అడిగినా అయ్యా బీసీల సంగతిని అడిగినా లేకపోతే డీలిమిటేషన్ ఇట్లా కాదు చేయాల్సింది అడిగినా వీళ్ళు మహిళా వ్యతిరేకులు అయిపోతారు. అంతేనా? కాదు సార్, సర్ను గురించి ప్రశ్నిస్తే దేశద్రోహులు. ఇప్పుడు చేయబోయే చట్టాన్ని గురించి అడిగితే ప్రజాస్వామ్య వ్యతిరేకులు, మహిళా వ్యతిరేకులు. అంటే సులభంగా ఇతరుల మీద బండలేయడం, ఇతరులను దుష్ప్రచారం చేయడం కార్యక్రమం పెట్టుకున్నారు. విజనరీ ప్రధానమంత్రి ఎవరైనా కానీ, నేను వ్యక్తిని గురించి మాట్లాడడంలా, ప్రధానమంత్రి అనేటువంటి వ్యక్తి లేదా కేంద్ర ప్రభుత్వము విజనరీస్ గా ఉండాలి. రాబోయేటువంటి ఎవరు అధికారులు ఉంటారు వేరే సంగతి. రాబోయేటువంటి కాలంలో ఈ జాతిని ఐక్యంగా ముందుకు తీసుకొని పోవడానికి, అందరిలో సఖ్యత తీసుకోవడానికి ఏం చేయాలో చూడాలా. దానికి చట్టం జరపాలా. అదేమీ లేదు. పార్లమెంట్ లో మాకు మెజార్టీ ఉంది, కూర్చోబెడతాం, ఎస్ అంటే ఎస్, నో రైట్. గఫూర్ గారు మళ్ళీ వస్తాను. ఒకసారి రెహమాన్ గారు, ఇక్కడ గఫూర్ గారు నిజంగా కాసేపు ఆయన ఈ మహిళా రిజర్వేషన్ అన్ని పార్టీలకు ఇష్టం లేదని కూడా అంటా ఉన్నారు. ఏ పార్టీ అయినా కారణాలు ఏమన్నా కానీ సరే అది పక్క పెడితే ఇప్పుడు చేయాలి అని అందరూ ఓకే అవుతున్నారు అనుకో. ఇంత లోతైనటువంటి అంశాల మీద పెట్టి పాలిటిక్స్కి దాటి కాస్త లోతుగా నిజంగా ఇప్పుడు కిషోర్ గారు ఇక్కడ ఏం మాట్లాడినా సంపద పెంచుతున్న రాష్ట్రాలు, దేశానికి కంట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రాలు, వాటికి పనిష్మెంట్ జరగకూడదని కోరిక ఎవరికైనా ఉంటుంది. ధనవంతులకు ఎక్కువ సీట్లు, ధనవంతులకు సీట్లు అంటలేదు సార్. అయితే నాకు కనపడుతున్న పాయింట్ ఏంటంటే, నిజంగా జనాభా మంచో చెడో జనాభా పెరిగిన రాష్ట్రాలకి కొత్తగా ఏమి న్యాయం జరగదు దీనివల్ల. ఎందుకంటే తగ్గించినోడికి ఎంత పెరుగుతుందో పెంచినోడికి అంతే పెరుగుతుంది. సంపద పెంచినోడికి అంతే జరుగుతుంది. సంపద పెంచినోడికి, దేశానికి సంపద పెంచినోడికి కూడా ఏమి న్యాయం జరగట్లా. దీని మీద లోతుగా కూర్చొని చర్చిద్దామంటే ఎవరి దగ్గర రెడీగా సొల్యూషన్ లేదు. పార్లమెంట్లో లోతుగా కూర్చొని చర్చిస్తే సొల్యూషన్లు వస్తాయి. అలా కాబట్టి కేంద్రం ఒక లిస్టు తీసుకొచ్చి ఒక మోడల్ ఇచ్చి మీ మీద వేసేసి మీరు ఇదే బిల్ అనే పరిస్థితి కనపడుతోంది. ఎలా అర్థం చేసుకో? కటర్ గారు, మీకు అట్లాగే మిత్రులు కిషోర్ గారికి, గఫూర్ గారికి, నుమాన్ గారికి అందరికి శుభ సాయంత్రం. నిజానికి చర్చ మనము గతంలో అంటే 71 ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, లేదా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానివ్వండి, మొదలైనటువంటి అంశాలను చూసుకుంటే మనం అప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా మనం దీన్ని మొత్తాన్ని అంటే ఫ్రీజ్ చేయగలిగాం. ఎందుకోసం ఫ్రీజ్ చేయగలిగినాం అంటే, దేశం ఒక నిర్ణయం తీసుకుంది, ఈ జనాభా విస్ఫోటనం లాగా పెరిగిపోతా ఉన్నది, ఈ జనాభాను నియంత్రించాలని దేశవ్యాప్తంగా ఒకటే కాళ్ళు ఉండేది. మేమిద్దరం మాకిద్దరు అనేటువంటి కాళ్ళు ఉండేది. దాన్ని అమలు చేయడం కోసం దక్షిణాదిలో కాస్త కమ్యూనిస్టు వామపక్ష ఉద్యమాలు ఎక్కువగా ఉండడం, బాగా చదువుకోవడం వల్ల ఆ కాళ్ళను విపరీతంగా తీసుకొని ప్రజలు విపరీతంగా దానిలో పార్టిసిపేట్ చేసింది. దేశం ఇచ్చినటువంటి కాళ్ళు, దేశం కోసం ప్రజలు పనిచేయడం అనేటువంటిది ఇది. అందులో భాగస్వామ్యమైనటువంటి రాష్ట్రాలకు ఈరోజు మీరు మొదట్లోనే అడిగిన ప్రశ్నకు కిషోర్ గారు సమాధానం చెప్పాలి. 2026 సెన్సెస్ రాకుండానే మీరు ఎందుకు హడావుడి మొదలు పెట్టారనేది అందరి వైపు నుంచి వస్తున్నటువంటి ఈ ప్రశ్న. నిజానికి మహిళా రిజర్వేషన్ బిల్లుకు అలాగే డీలిమిటేషన్ కు లింక్ పెట్టి ఎందుకు చర్చించాలి? ఆ సెన్సెస్ పూర్తి కానివ్వండి, పూర్తి అయిన తర్వాత మనం తాపిగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టే చర్చ జరుగుతుంది అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇప్పుడు గుజ్బైటీ గురించి మాట్లాడుతున్నారు. దేశ సరిహద్దు
దేశ సరిహద్దు బిఎస్ఎఫ్ కంట్రోల్లో ఉంది. దానిలో కొద్ది సార్ మన దీనికి కొంచెం బెంగాల్కు- టైం తక్కువ ఉంటుంది సార్, అందుకు మన్నించాలి. అదే కాబట్టి దేని అంటే సంబంధం లేనటువంటి అంశాలు. అట్లానే మనము 84వ రాజ్యాంగ సవరణ కానీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనము దేశంలో విపరీతంగా చాలా చక్కగా కుటుంబ నియంత్రణ జరుగుతున్నది. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు చేయాల్సిన పని లేదన్నారు. ఇప్పుడు 2011 సెన్సెక్స్ తీసుకుంటే గనక మొత్తానికి 24 సీట్లు దక్షిణాదిగా తగ్గుతుంది. పోతాయి. అంటే ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే ఒక గీత గీయబడిందండి, ఉత్తరాది దక్షిణాది అనేటువంటిది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకొని కూర్చొని మాట్లాడే పరిస్థితి కల్పించారు. ఇది నిజానికి జాతీయవాదాన్ని కోరుకునేటువంటి పార్టీలకు ఏదైతే బీజేపీ కోరుకుంటుందో దానికి ఇది మంచిదిగా. ఓకే. స్పష్టమైనటువంటి చర్చ జరగాలి, విషయాలు ఎజెండా చాలా స్పష్టంగా ఉండాలి. దేశం ముందు, దేశ ప్రజల ముందు అంశాలను చక్కగా ముందు పెట్టి వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఎట్లా చేయబోతున్నారు అన్నటువంటి అంశాలని Okay. ముందుంచకుండా ఒక గందరగోళ పరిస్థితిని కల్పిస్తే అది మంచిది కాదు. ఇంకొకటి, అంబేద్కర్ కల్పించినటువంటి 1 మ్యాన్ 1 ఓటుకి ఎవరము వ్యతిరేకం కాదు. ఈ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఎవరం వ్యతిరేకం కాదు. Okay. ప్రజాస్వామ్యం గొప్పదనం చెప్పాలనుకుంటే గఫూర్ గారు ఉన్నారు. అత్యంత ధనవంతుల మీద ఆయన 2 సార్లు గెలిచారండి. Okay. వాళ్ళ అమ్మ బీడీ కార్మికురాలు, Okay. బీడీ కార్మికురాలు అత్యంత ధనవంతుల పైన గెలిచారు ఆయన. అది డెఫినెట్ గా ప్రజాశక్తి, ప్రజాస్వామ్యం గొప్పదనం. Okay. మనం దాన్ని కాదని చెప్పలేము. Okay. అట్లా మనము అంటే ఇప్పుడు జరగబోయేటువంటిది 2026 అంటే 27లో మనకు Census. పూర్తిగా సెన్సెస్ పూర్తవుతుంది. కాబట్టి ఆ రోజున డెఫినెట్ గా మనం పార్లమెంట్ లో పెట్టి ఆ ప్రాతిపదికన వెళితే బాగుంటది తప్ప Okay. ఒక హడావుడిని మొదలుపెట్టి ఇష్టం వచ్చినట్టుగా విభజన చేస్తామంటే దేశంలో ఒక మహా ఉద్యమాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. Right, ఇది sir. ప్రజాస్వామ్యానికి, దేశ సమగ్రతకు కూడా మంచిది కాదన్నది నా అభిప్రాయం. రైట్ సార్, మళ్ళీ వస్తాను ఒకసారి. కిషోర్ గారు, 2 అంశాలు సార్. అంటే ఒకటి, కాసేపు మనం నిజంగా ఇన్ ద బిగ్గర్ పిక్చర్ పెట్టి పాలిటిక్స్ వదిలిపెట్టి ఆలోచించాలన్నది ఒకటి. ఇప్పుడు ఆ కాల్ ఫ్యామిలీ ప్లానింగ్ అన్న కాల్ ఇచ్చింది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సెంటివ్. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు కొన్ని చోట్ల ఫ్యామిలీ ప్లానింగ్ అర్థమైంది సార్, మీ question మీకు అర్థమైంది. నేను answer ఇలాంటి అంశాలు నేను ఆన్సర్ చెప్పు ఒక్క నిమిషం. వీటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటికి ఎందుకు లింక్ చేస్తా ఉన్నారు? ఎందుకు టైం ఎక్స్టెండ్ చేయమంటే చేయట్లేదు? ఎందుకు మీరు పెట్టిన 26 సెన్సెస్ అని మీరే పెట్టి దాన్ని ఆ సెన్సెస్ ప్రకారం వెళదామని ఇవాళ తీసేసే పద్ధతులు ఎందుకు వెళ్తా ఉన్నారు? వీటన్నిటికి సమాధానం కావాలి. ఇంకొక పాయింట్ కీలకంగా గఫూర్ గారు ఒక కొత్త క్వశ్చన్ రైజ్ చేశారు. ఏమని చేశారు? 50% అన్నది అసలు అది ఉందా లేదా? ఇవాళ ఇచ్చిన దానిలో ఎక్కడ ఎంపీలకు సర్క్యులేట్ చేసిన దానిలో లేదు. ఎందుకంటే 850 అవుతాయని చెప్తున్నారు కానీ ప్రతి రాష్ట్రానికి 50% పెరిగితే అన్నది కూడా లేదని కూడా అంటున్నారు. అది నాకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూసారా గఫూర్ గారు, మీరు మీడియా నమ్ముకుంటే ఏమైంది? ఓకే, మీరు మీడియా నమ్ముకుంటే ఏమైంది సార్? మరీ అంత గౌరవం ఇవ్వడం ఆయన కూడా గూగుల్ని తప్పని నమ్ముకున్నానని తేలింది. చెప్తున్నారు. గూగుల్లో వచ్చేది మీడియా నుంచి వచ్చింది. వారు ఏం చెప్తున్నారంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే ఈ డిబేట్ లో, సార్ మీడియా నమ్మి మోసపోయాను అని చెప్తున్నారు వారు. నేను అగ్రీ చేస్తాను, నేను వారితో ఇది చేస్తున్నాను, అగ్రీ చేస్తున్నాను. రెండో విషయం సార్, ఇప్పుడు నిజంగానే పెద్దలు ఇద్దరు కూడా, నాకు గఫూర్ గారి నుంచి అంతకుముందు తెలియదు. రేమన్ గారు చెప్పారు, నాకు చాలా సంతోషం వేసింది నిజంగానే. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అత్యంత ధనవంతులకు అగెయిన్స్ట్ గా ఫైట్ చేసి గెలిచారు అన్నారు. చూసారా సార్, పేదల చేతుల్లో నష్టపోదు సార్ డెమోక్రసీ. ఆ రేంజ్కి తీసుకురాకండి సార్. ఎవరైనా కానీ పేదల చేతుల్లో నష్టపోతుంది అన్న నమ్మకం ఉండొద్దు. నేను ఎక్కువ సంపాదిస్తున్నాను చేయబట్టి కిషోర్ గారికి ఎక్కువ విలువ ఉండాలి, లేకపోతే ఇంకెవరికో తక్కువ విలువ ఉండాలి, అది కాదు. నా ఓటుకి వారి ఓటుకి. ఒక్క నిమిషం అది ఫస్ట్. మనం జీడిపి జీడిపి సెన్సస్ అయినా కూడా ఆర్గ్యుమెంట్ ఇదే ఉంటుంది సార్ రేవంత్ రెడ్డి గారిది. ఒక్క నిమిషం, సెన్సస్ అయినంత ఆగండి ఆ ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. ముందు రేవంత్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్ ని ఖండించమని చెప్పండి, గఫూర్ గారిని కూడా, రేమాన్ గారిని కూడా, నుమాన్ గారిని కూడా. అప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ డేట్స్ ఎందుకు ఇంటర్మిక్స్ అయ్యాయి. ఒక్క నిమిషం. రెండోది, ఇప్పుడు గఫూర్ గారే మీడియాలో వచ్చిన వార్తలను చూసి డిబేట్లు చేసి మోసపోయాను. నేను కూడా మోసపోవడానికి రెడీగా లేను. లెట్ us see the bill, then we'll talk about it. రెండు క్వశ్చన్లు అడుగుతున్నా. మీరు మళ్ళీ అడుగుతున్న వాజ్పేయి గారు తెచ్చిన దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? నేను 10 సార్లు అడిగినా మీరు వాజ్పేయి గారి పేరు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. మూడో విషయం చెప్తాను. ఇప్పుడు రేమాన్ గారే చెప్పారు, ఇప్పుడు దేశ సమగ్రతకే కష్టం అవుతుంది అని చెప్పారు. ఎస్ సార్. ఇప్పుడు నార్త్ సౌత్ అని డివైడ్ చేసుకుంటూ పోయి మళ్ళీ
నేను ఇప్పుడు స్టాటిస్టిక్సే మాట్లాడతాను, నేను ఇంకేం మాట్లాడను. ఎకనామిక్స్ ఎంత స్టాటిస్టిక్స్, మన కమ్యూనిటీ వైజ్ గా కూడా ఎవరి గ్రోత్ రేట్ ఎంత మీరే కదా మాట్లాడతారు. హిందూ ముస్లిం 80-20 భాష మీరే కదా సార్ హిందూ మాట్లాడతారు. ముస్లిం మాట్లాడొచ్చు కదా, మీరే అయితే మరి మాట్లాడొచ్చనే చెప్తున్నారు మీరంతా. ఇప్పుడు నిజంగానే ఓవైసీ గారికి నేను చదివినంత వరకు వికీపీడియాలో 6 పిల్లలు అన్నారు. మేమందరము కేంద్ర ప్రభుత్వం చెప్పింది చేయబట్టి విన్నాను చేయబట్టి మాకు రివార్డ్ ఇవ్వాలన్నారు. మీరు ఓవైసీ గారిని శిక్షించడానికి రెడీ అయినప్పుడు వారిని డీబార్ చేస్తారా పార్లమెంట్ లో నుంచి? చెప్పండి చట్టాలు ఉన్నాయి. చెప్పండి. ఆగండి సార్, పార్లమెంట్ లో వారిని డీబార్ చేశామని చెప్పి ముగ్గురులో ఎవరు చెప్పినా ఆయన ఒక్కడే కాదు సార్, 6 చాలా సంతోషంగా 6 పిల్లలు ఉంటే ఎంపీగా పోటీ చేయడానికి చట్టం చేయండి. ఒక్క నిమిషం ఓవైసీతో పాటు ఇంకెవరు ఉంటే కూడా పోతారు. ప్రిన్సిపల్ ఒప్పుకుంటారా అని అడుగుతున్నాను. పెద్దలందరినీ ఖండం చేయమంటున్నాను. వారికి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు చేయబట్టి తగ్గించండి సార్, వారికి అసలు అర్హత ఉండకూడదు అని చెప్పండి. ఎప్పటి నుంచో గెలుచుకుంటూ వస్తున్నారు, అట్లీస్ట్ ఆ విధంగా ఓల్డ్ సిటీలో మార్పు వస్తుంది. మూడవది మీకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ 2000 ఇది గవర్నమెంట్ యొక్క లెక్కలు సార్, నేను క్విక్ గానే చెప్తాను. గవర్నమెంట్ యొక్క లెక్కలు రంగారెడ్డి ఇది 2023-24 సార్. రంగారెడ్డి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 9,46,000 సార్. హైదరాబాద్ 4,94,000, సగం ఉంది సార్, సగం కంటే తక్కువ ఉంది. మరి హైదరాబాద్ లో ఎవరు ఉంటారు మనకు తెలుసు. మరి వారందరికీ తక్కువ విలువ చేద్దామా అనేది ఒకటి. సంపదతో కాదు, నేను ఇప్పుడు కొడంగల్ ముఖ్యమంత్రి గారు మీకు తెలుసా, లాస్ట్ డిస్ట్రిక్ట్ వికారాబాద్ 1,80,000 సార్, 1,80,000 వాళ్ళ తలసరి ఆదాయము. అండ్ నారాయణపేటలో కొన్ని మండలాలు వస్తాయి 1,97,000 సార్. మరి ఇప్పుడు రంగారెడ్డి వారి ఓటుకు ఎక్కువ విలువ ఉండాలా సార్? ఇది అదే మాట మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. రంగారెడ్డిలో ఉన్న వాళ్ళది టీఎస్డీపీ సార్, ఆస్తి బేసిస్ మీద ఆస్తి ఓటు మీద ఇట్లాంటి ఆలోచన స్టేట్స్ అన్నది మీరు కూడా నిజంగానే అంబేద్కర్ గారు ఫెడరల్ అనే వర్డ్ లేదు తెలుసా కాన్స్టిట్యూషన్ లో, ఎందుకు తెలుసా మీకు? అమెరికాలో ఏ స్టేట్ కెన్ సెసీడ్ ఫ్రమ్ ది యూనియన్, నాట్ ఇన్ ఇండియా. ఇండియాలో స్టేట్స్ ని, అందుకనే కదా సార్ తెలంగాణ వచ్చింది, స్టేట్స్ ని డివైడ్ చేయొచ్చు, కలపొచ్చు, ఇది చేయొచ్చు, పూర్తిగా బౌండరీస్ మార్చొచ్చు. ఇదంతా ఉంది ఏంటంటే సెంటర్ ఇస్ ది యూనియన్ ఇస్ సుప్రీం ఇన్ ఇండియా, నాట్ సో ఇన్ యుఎస్ఏ. యుఎస్ఏలో ఏమవుతుందనంటే రియల్ ఫెడరేషన్లో ఏమవుతుందంటే ఒక స్టేట్ సెసీడ్ కావాలనుకుంటే, అంటే విడిపోదలుచుకుంటే, సపరేట్ దేశంగా మారిపోదలుచుకుంటే వెళ్ళిపోవచ్చు. మన భారతదేశంలో అది లేదు. నాట్ ఎ ఫెడరల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాజీ ఫెడరల్ అంటారు, అది అకాడమిక్ డిస్కషన్, అకాడమిక్ డిస్కషన్ లేండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇంకొకటి పెట్టి పాలిటిక్స్ కి అతి తెలివి పాలిటిక్స్ కూడా అవసరం చేయొద్దు. ఎలక్షన్ ఇప్పుడు మన రాజ్యాంగం కంటే ముందు ప్రాపర్టీ బేసిస్ మీద, అంటే ఎవరికి ఎంత ఆస్తి మాట్లాడుతున్నాం. దేశానికి రాష్ట్రం నా ఓటుకు విలువ వేరు, మీ ఓటుకు విలువ వేరు అంటే అది ఆర్థిక పరిస్థితి మీద, అంటే రాష్ట్ర సంపద మీద మాట్లాడుతున్నాం, వ్యక్తుల సంపద మీద మాట్లాడుతున్నాం సార్. రాష్ట్ర సంపద ఎక్కువ ఉంటే వ్యక్తులకి, ఆ రాష్ట్రానికి ఎక్కువ ఉండాలి. ఇండివిజువల్ అట్లాగే కమ్యూనిటీస్ ఒక కమ్యూనిటీలో రిలీజియన్ బేసిస్ మీద, కాస్ట్ బేసిస్ మీద కూడా ఎవరికి అట్లా కూడా కాదు. ఒకసారి రుమాన్ గారు చెప్పండి, రేపు ఇవి రెండు కలిపి పెడితే అందరూ భారతీయులే సార్, ఈ రెండు కలిపి పెడితే ఏం చేయబోతున్నారు? ఈ 5 ద్రవిడియన్ స్టేట్స్ 5 అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఒకసారి ఇదే భాషతో ఇండియా పాకిస్తాన్ లో డివైడ్ అయినాయి, మళ్ళా డివైడ్ అవుతుంది, తమిళనాడు సెకండ్ లాంగ్వేజ్ గా తెలుగును కూడా పెట్టదలుచుకోలేదు. ఒకసారి డివైడ్ చేశారు హిందూ ముస్లిం అని చెప్పి. రోజు మీరు చేస్తారు కదా, మీరే మాట్లాడుతున్నారు కదా, చేసుకోండి, చేస్తూనే పోండి. ముక్కలు ముక్కలుగా చేస్తూనే చేయండి. రోజు 2 ముక్కలు చేసి 80-40 80-20 హిందూ ముస్లిం కాంగ్రెస్
divide చేస్తాను. కిషోర్ గారు, ఏం మాట్లాడుతున్నారు? ఎవరు evidence? This is not fair. Yes, let him. Yeah. కిషోర్ గారు, I did Yeah. not intervene. Yeah, Please, okay. please. Please, go ahead. నేను ఏమంటున్నానంటే Take సార్, it, Jeff. 5 Dravidian states కి అన్యాయం జరుగుతున్నప్పుడు ఐఎమ్ రిక్వెస్టింగ్ ఓన్లీ వన్ థింగ్ సార్. గుజరాత్ లో పోయి తమిళ్ ని పెడతారా సెకండ్ లాంగ్వేజ్ కింద? దేవతి మన పెడతారా? వారు సౌత్ ఇండియన్ స్టేట్స్ మీద కపట ప్రేమ చూపించి మాకు నేషనల్ ప్రాజెక్ట్స్ ఇవ్వరు, డబ్బులు ఇవ్వరు, ఇన్స్టిట్యూట్స్ ఇవ్వరు, మాకు వనరులన్నీ దోచుకుంటారు సార్. Right. మా మీద రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. వారి కల్చర్ మా మీద రుద్దుతారు, మా డబ్బులు తీసుకుపోతారు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టారాజ్యం వాళ్ళ పాలసీస్ మా మీద రుద్దితే అంటే నార్త్ ఇండియన్ స్టేట్స్ TCS లో తెలిసింది ఎవరు ఎవరి మీద రుద్దుతున్నారో. నాసిక్ TCS మాట్లాడమని నాసిక్ TCS లో ఏం జరిగిందో. ఏం భాష మాట్లాడుతున్నారు? దేశాన్ని విభజించే భాష అది. నేను కడుతున్నటువంటి ట్యాక్స్ Right. Okay. మీరు గుజరాత్ కి తీసుకుపోతా, నేను యూపీకి తీసుకుపోతా. అరే ఓల్డ్ సిటీకి తీసుకుపోవట్లేదా? Okay, right. నార్త్ వర్సెస్ సౌత్. కిషోర్ గారు మీకు 2 సార్లు మీకు enough time ఇచ్చాను. Sir, Yeah, okay. there will be Right. demand coming up. Right, sir. ఒకవేళ కాన్సెన్సస్ రేకకుండా ఒకవేళ ఈ రకంగా న్యాయంగా చేస్తే మాత్రం నార్త్ వర్సెస్ సౌత్. నాకు క్వశ్చన్ అర్థం కావట్లా, అసలు మెజారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మెజారిటీ లేదు, అసలు 2/3 మెజారిటీ లేదు. కాన్స్టిట్యూషన్ ఏం చేయబోతున్నారు? Separatists. ఓకే, రైట్. మమ్మల్ని విడగొట్టే భాష. ఏప్రిల్ 14th మీరే డివైడ్ చేస్తున్నారు సార్. 80-20, 80-20. బరాబర్ హిందూ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉండాలి. టైం తక్కువ సార్. ఒకసారి Spirit of the గఫూర్ గారు, గఫూర్ గారు, మీరు ఏం చేస్తున్నారు? లేదు, సార్, 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 మీరిద్దరు స్టూడియోలో ఉన్నారు. లెట్ అదర్స్ ఆల్సో స్పీక్. గఫూర్ గారు, క్విక్ గా, పార్లమెంట్ లో మెజారిటీ లేదు సార్. అసలు విషయం ఏంటంటే ఏం చేస్తారు? ఓకే నేను చాలా తక్కువ టైమే తీసుకుంటాను సార్. నాకు మీ పీసీఆర్ నుంచి సరిగా వాయిస్ Yeah, రావట్లేదు. చెప్పండి. ఓకే, ఇప్పుడు కిషోర్ గారు ఆన్సర్ చేసినారో లేదో నాకు తెలియదు. 50% అనేటువంటిది ఉందా లేదా అని మీడియా చూసి మీరు మోసపోతున్నారు. మీడియాలో వచ్చింది కరెక్టా, మరి దీంట్లో కరెక్టా, ఏది కరెక్ట్? 50% పెంచుతున్నారా లేదా, అది క్లారిఫికేషన్ మీకేమైనా ఇచ్చినారా నాకు తెలియదు. ఓకే, అది క్లారిఫై కావాలా. రెండవది ఏమంటే, ఇప్పుడు సార్ ఓబీసీల గురించి గతంలో మండల్ కమిషన్ వచ్చిన తర్వాత రిజర్వేషన్ కోసం పెద్ద స్ట్రగుల్ దేశం నడిచింది. పార్లమెంట్ ఆమోదించి 27% చేస్తున్నాము. ఆ పద్ధతిలో ఏ అసెంబ్లీలో పార్లమెంట్ లో ఎందుకు ఇవ్వకూడదండి? కాబట్టి అది కూడా ఎట్లా మీరు విప్లవాత్మక మార్పులు చేస్తున్నారు, సీట్లు బాగా పెంచుతున్నారు, ఇది కూడా పెంచండి. ఆ రకంగా బీసీలకు ఇస్తే అప్పుడు ఓబీసీ మహిళల్ని ఆటోమేటిక్ గా పరిష్కారం అయిపోతుంది. కాబట్టి బీసీ రిజర్వేషన్ ఆ తర్వాత 50% మినిమం. ఎందుకంటే సార్ ఇది ఈ జిఎస్డిపి లెక్కలంటే కొంచెం తేడాలు అవి ఇవి చెప్పొచ్చు, డబ్బు ఉండే వాళ్ళకు డబ్బు లేదు. ఆయన మొత్తం రేవంత్ రెడ్డి గారు అన్నది కూడా 50% ఆ రకంగా చెప్పండి, 50% జనాభా ప్రాతిపదికన చేయండి అన్నారు. 50% మీరు రాష్ట్రాలకు స్ట్రేట్ వే పెంచేయండి. ఆ రకంగా పెంచితే తప్ప, లేకపోతే సౌత్ ఇండియాలో మాత్రం చాలా ఆందోళన, చాలా అసంతృప్తి పెరుగుతుంది. అది దయచేసి గమనించాలి. అన్ని రాజకీయ పార్టీతో ముందు కూర్చొని సార్, ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళకి ఓపిక లేకపోతే సార్. మంచి పాయింట్ సార్. గఫూర్ గారు మన్నించాలి, టైం తక్కువ ఉంది. ఆఖరికి రేవంత్ గారు లాస్ట్ 1 సెంటెన్స్. లేదులేండి, ఇంకేం లేదు. గఫూర్ గారు, సారీ, రేమాన్ గారు. ఈ దేశము డెఫినెట్ గా రాష్ట్రాలు, కేంద్రము, రాష్ట్రాల జాబితా, కేంద్రం ఉండే అధికారాల గురించి చాలా 252 ఆర్టికల్ చాలా స్పష్టంగా చెప్పబడిందండి. రాష్ట్రాలను పక్కన పెట్టి ఏకపక్షంగా కూడా కేంద్రం పరిపాలించలేదు. 2 రాష్ట్రాల్లో బిల్లుల్ని ఆమోదించాల్సి అసెంబ్లీ ఆమోదాలు కూడా అడుగుతుంది కేంద్రం. కాబట్టి డెఫినెట్ గా అంటే భిన్నత్వంలో ఏకత్వం అండి ఇది. డెఫినెట్ గా అంటే కేంద్రం ఏదైనా చేసేయచ్చు, రాష్ట్రాలు దాన్ని ఖచ్చితంగా ఆమోదించాల్సిందే, చూస్తూ కూర్చోవాల్సిందే అనేటువంటి వాదన దేశానికి మంచిది కాదు. ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు దక్షిణాది అట్లానే ఉత్తరాది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు పార్లమెంట్ ప్రవేశపెడుతుంది. డెఫినెట్ గా 26, 27 సెన్సెస్ పూర్తి అయ్యే వరకు వేచి ఉండడమే
ఉత్తమం అండి. Right, sir. 2011 సెన్సెస్ ఆధారంగా వెళితే మాత్రం Okay. దేశంలో ఒక మహా ఉద్యమం వచ్చే అవకాశం రైట్ ఉంది. సార్, రైట్ సార్. ఖచ్చితంగా ఒక విభజన రేఖ మొత్తంగా ఏప్రిల్ 16న జరగబోతున్న పార్లమెంట్కి సంబంధించి మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ కలపటం అవసరం లేనటువంటి అంశం అంటూ ఉన్నారు. ఒకవేళ రెండు కలిపి చర్చించాలన్నా ఓబీసీ రిజర్వేషన్ ఒక కీలకమైన అంశం, ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్తున్నారు. ఈ లోతైన చర్చ సమగ్రంగా ఒక పెద్ద మార్పుకి పూలుకుంటున్నప్పుడు హడావుడిగా హర్రీవర్రీగా 3 రోజులు చేయాల్సిన అవసరం లేదు. ఎంత టైం కావాలంటే అంత టైం ఏప్రిల్ 29 నుంచి పెట్టుకుందాం అంటున్నారు. ప్రభుత్వం అన్ని పక్షాల ఆలోచనలు పరిగణలోకి తీసుకోవాలి, రకరకాల మోడల్స్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. దానికి అఖిలపక్ష సమావేశం కూడా పిలవాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. చర్చలో పాల్గొన్న కిషోర్ పూరెడ్డి గారికి, నుమాన్ గారికి, గఫూర్ గారికి, రెహమాన్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.